హలో అందరూ ఎలా ఉన్నారు? నేను జాన్, అమెరికా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మా తమ్ముడి పెళ్ళికి వచ్చినందుకు మీ అందరికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. విషయంలోకి వద్దాము. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా చిన్న తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు అప్పుడే పెద్దగా అయిపోయినాడు. మా కళ్ళ ముంగటిని పుట్టి కళ్ళ ముందే పెరిగి ఈరోజు పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చినాడు. చక్కగా అంటే ఇంత టైం ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అబ్రామ్, ఐ లవ్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్. దేవుడు నీకు అబండెంట్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు, ఎప్పుడు ఇస్తాడు. ఎప్పుడు దేవుని చేయి వదలకు. మరి ఈరోజు నీ పెళ్లి మర్చిపోవద్దు. పెళ్లి అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్. ఎప్పుడు కూడా చక్కగా మరి నీ భార్యని సంతోషంగా చూసుకోవాలి, ఎప్పుడు కూడా ప్రేమించాలి. అదొకటి గుర్తుపెట్టుకో. లైఫ్ అంతా కూడా నీకు చాలా చాలా బాగుంటుంది. నిజంగా నీలాంటి తమ్ముడు నాకున్నాడు అంటే అన్నగా నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి మనకున్న ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్కటి చెప్పాలంటే టైం సరిపోదు, కానీ నిజంగా నువ్వు నాకు ఒక రైట్ హ్యాండ్ లాంటి రా. చెప్తున్నా, యు ఆర్ మై రైట్ హ్యాండ్. నేను ఎప్పుడైతే అందరినీ అక్కడ ఇండియాలో వదిలేసి అమెరికాకి వచ్చానో ఆ రోజు నిజంగా నేను నా రైట్ హ్యాండ్ పోయినట్టు అయింది. యు ఆర్ రియల్లీ మై రైట్ హ్యాండ్. ఎందుకంటే ఏ చిన్న విషయానికైనా నేను నీ మీద డిపెండ్ అవుతుండే. అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడున్నా అబ్రాహం ఎక్కడున్నా కూడా అన్న 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 అనుకుంటే దగ్గరకు వచ్చేటోడివి. ఏది చెప్పినా కూడా నో అనకుండా చేసేటోడివి. నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా అన్నిట్లో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటూ నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నావు. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా పెద్దగా ఏం చేయలేకపోయినానేమో, కానీ ఐ ఆల్వేస్ సపోర్టెడ్ యూ. ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకో, నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అన్నగా నేనున్నా. గుర్తుపెట్టుకో. డెఫినెట్లీ నీకు ఏ లోటు లేకుండా అన్నా నేను ఇద్దరం ఉన్నాము. ఇద్దరం మంచిగా చూసుకుంటాం. ఇద్దరం కూడా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాం. గుర్తుపెట్టుకో. మంచి కష్టపడి మంచిగా లైఫ్ సెట్ చేసుకున్నావు. అండ్ ఇప్పుడు కూడా మంచి కష్టపడి ఫ్యూచర్ లో మంచి గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళు. లైఫ్ చాలా ఉంది నీకు. ఇంకా చాలా చాలా సక్సెస్లు చూడాలి. చాలా చాలా మంచి విషయాలు నీ లైఫ్ లో జరగాలి. మంచి టైం ఎంజాయ్ చేయండి. నువ్వు సౌమ్య, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. నిజంగా నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అది వి లవ్ యూ సో మచ్. అత్తమ్మ, మామ, శివకరుణ్, ఇంకా ఐశ్వర్య, సంజయ్, నిజంగా మీరందరూ చక్కని ఫ్యామిలీ దేవుడు మాకు ఇచ్చినాడు. జ్యోతి కూడా మీ ఇంట్లో హ్యాపీగా ఉందంటే కారణము మీ కుటుంబమే అండ్ మీ ప్రేమలే. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ గివింగ్ వండర్ఫుల్ ఫ్యామిలీ టు అస్. నిజంగా దేవునికి ఎప్పుడు రుణపడి ఉంటాం ఆ విషయంలో. అండ్ నువ్వు మా ఇంటికి రావడం కూడా నిజంగా మా మమ్మీ డాడీ మేమందరం చేసుకున్న అదృష్టం. వి వెల్కమ్ యూ బెటా. గాడ్ బ్లెస్ యూ. మంచి హెల్త్, మంచి ప్రాస్పెరిటీ దేవుడికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అబ్రామ్ గురించి చెప్పాలంటే కొన్ని ఫన్ థింగ్స్ ఉన్నాయి, చెప్తాను. వీడు ఇందాక చెప్పినట్టు నా రైట్ హ్యాండ్ గాడు అండ్ టు గో పర్సన్. ఏది కావాలన్నా ఫస్ట్ నేను వీని మీద డిపెండ్ అయ్యేటోడిని. అండ్ హీస్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేనోడు. ఏ హెల్ప్ చేయాలనుకున్నా ఫస్ట్ ఉండేటోడు. అండ్ అంచులంచులుగా దేవుని సన్నిధిలోనే పెరిగినాడు. సండే స్కూల్స్ లో పెరిగినాడు. యూత్ మినిస్ట్రీలో యూత్ లో ఉన్నాడు. నేనే వాడికి యూత్ టీచర్ గా చాలాసార్లు ఉన్నాను. పాటలు నేర్పించే దగ్గర ఉన్నాను. కీబోర్డ్ నేర్పించే దగ్గర ఉన్నాను. కీబోర్డ్ కూడా నేను నేర్పించిన. నాకు కోపం తెప్పించే విషయాలు చాలా చేస్తుంటాడు. అందులో 2-3 విషయాలు చెప్తాను. అరే గుర్తుందా నీకు? బైక్ వద్దురా అంటే బైక్ తీసుకెళ్ళిపోతుండే, చెప్పకుండా తీసుకెళ్ళిపోతుండే తాళాలు ఎత్తుకుపోయి. మాకు అందరికీ భయం ఏంటంటే నువ్వు ఎక్కడ పడిపోతావని భయం, అంతేగాని నువ్వు తీసుకుపోయినందుకు ఎప్పుడు కోపం రాలేదు. నువ్వు ఎక్కడ పడిపోయి దెబ్బలు తగిలించుకుంటావో అని చెప్పే భయం అవుతుంటుంది. కానీ వి ఆల్వేస్ లవ్డ్ యూ. నువ్వు బండి నడిపిస్తుంటే అబ్బా ఇంకా మంచి డ్రైవర్ దొరికింటారో నాకు అనుకున్నాను. చాలాసార్లు మంచి నడిపిస్తే నేను వెనకాల కూర్చోవచ్చు, ఏదన్నా వీడి మీద డిపెండ్ అవ్వచ్చు అన్న దాంట్లో నేను చాలాసార్లు అనుకున్నా. థ్యాంక్ గాడ్ నువ్వు సెల్ఫ్గా నేర్చుకున్నావు బండి. నీకు ఎవరు నేర్పించలేదు, నాకు అది తెలుసు. అన్న కానీ నేను కానీ చాలా బిజీగా ఉంటుండే. నీకు నేర్పిద్దామన్నా కూడా నేర్పించలేని పరిస్థితిలో ఉండే. బట్ నువ్వు సొంతంగా నేర్చుకున్నావు అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ దాట్. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సొంతంగా నేర్చేసుకుంటావు. అది నీ టాలెంట్. అది ఎవ్వరు కాదనలేదు. అది అన్నగా నేను గుర్తించి చెప్తున్నా ఈ మాట నీకు ఈరోజు. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్. నువ్వు ఏ చేయాలన్నా చాలా చురుగ్గా చేస్తావు. అండ్ అదే కంటిన్యూ చేయబెట్టా. మంచిగా లైఫ్ అంతా సెట్ చేసుకో. నీకు అన్ని విషయాల్లో మేము తోడుగా ఉంటాము. జూమ్ మీటింగ్స్ మనం స్టార్ట్ చేసినాం, గుర్తుందా? యు ఆర్ లైక్ యాక్టివ్ పర్సన్ ఇన్ జూమ్ మీటింగ్. మంచిగా బైబిల్ స్టడీ చేసుకున్నాము. అండ్ నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది ఆ విషయంలో. అందరినీ యూత్ అందరినీ దగ్గరకు పెట్టి అందరూ వాక్యం వినేలాగా, వర్షిప్ చేసేలాగా, ప్రేయర్ఫుల్గా సొంతంగా డెవలప్ అవ్వాలి. మన డాడీ చేసిన మినిస్ట్రీలో మనం హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి స్టార్ట్ చేసిన సంకల్పం ఏదైతుందో నువ్వు క్యారీ చేసావు నా తర్వాత. ఐ రియల్లీ బ్లెస్ యూ ఫర్ దాట్. అండ్ ఐమ్ ఆల్సో హ్యాపీ ఫర్ దాట్. మరి సౌమ్య కూడా జూమ్ లో చాలా
చక్కగా పార్టిసిపేట్ చేసింది అండ్ తను కూడా చాలా లీడ్ చేసింది. మీరందరూ కూడా పిల్లలందరూ, చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ, మీరందరూ నా పిల్లలే. అందరి పేర్లు తీయనవసరం లేదు ఈరోజు, బట్ మీరందరూ నా పిల్లలే. మరి మీరందరూ ఎంతో నేర్చుకున్నారు ఆ జూమ్ లో. నేను ఆ విషయంలో కూడా మీ అందరి పట్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అది ఎప్పుడు కంటిన్యూ చేయండి, ఎప్పుడు దేవునిలోనే ఉండండి. ఎక్కడ కలిసినా అందరూ కలిసి మంచి ఫ్యామిలీ వాతావరణంలో మీరు టైం స్పెండ్ చేయాలి. నేను ఒక్కడనే దూరం ఉన్నాను, చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయంలో. మీరందరూ అక్కడ ఉన్నారు, నేను ఒక్కడనే దూరం ఉన్నాను, మీరందరూ అక్కడ ఉన్నారు. అండ్ అది ఎప్పుడు మీ మధ్య గ్యాప్ రావద్దు, డిస్టర్బెన్సెస్ రావద్దు, ఎప్పుడు కలిసి ఉండండి బేటా అందరు కూడా. నీకు గుర్తుందా, ఒక లెటర్ రాసినావు నాకు నేను అమెరికాకి వచ్చేటప్పుడు. ఆ లెటర్ నా దగ్గర ఇంకా ఉంది. ఇది నీ చేతులతో రాసి పంపించిన లెటర్. 6 years అవుతుంది. ఈ లెటర్ జాగ్రత్తగా పెట్టుకున్నా, బికాస్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ నువ్వు నాకు ఇచ్చింది నా లైఫ్లో. ఎప్పుడు మర్చిపోను. నీకోసం ఇది చదువుతాను. డియర్ జాన్ అన్న, ఇంట్లో నేను ఎవరికి భయపడకపోయినా నేను నీకు మాత్రం భయపడతా అన్న. ఎందుకంటే నేను తప్పు చేస్తే తిట్టే వాళ్ళు ఉన్నారు కానీ కొట్టే వాళ్ళు లేరు. నువ్వు కొడతావని బాధ కాదు, నా మీద ప్రేమతో నేను మంచి వేలో నడవాలి అని నన్ను చాలాసార్లు గద్దించావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అన్న లైఫ్ అన్న సెట్ చేసుకున్నాడు, నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకున్నావు. అక్క సెట్ చేసుకుంది. నేను ఒక్కడనే మమ్మీ దగ్గర ఉండాలని నా బాధ కాదు అన్న. మీరు లేకుండా నేను ఒక్కడనే ఉంటా అని బాధ. మనమంతా కలిసి ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉండాలనేది నా ఆశ కాదు, అదే నా స్వార్థం. కానీ నీ లైఫ్ లో నువ్వు చేసిన సాక్రిఫైస్ అంతా మేము ఎవ్వరం చేయలేమేమో అన్న. నేను ఇంజనీరింగ్ ఫెయిల్ అయినప్పుడు కొడతావేమో అనుకున్నా, కానీ అర్థం చేసుకొని ఇంజనీరింగ్ అంటే ఫెయిల్ అవడం కామన్ అన్నావు కదా అన్న, గుర్తుందా? అట్లా నీలాగా అర్థం చేసుకొని అన్న ఎవ్వరికి లేకపోవచ్చు బహుశా. ఇప్పుడు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేకపోయాయన్న. మనది రక్త సంబంధం కాబట్టి. ఐ రియలీ మిస్ యూ సో మచ్. మై స్వీట్ మెమరీస్ విత్ యూ. భాగ్య ఆంటీ వాళ్ళ ఇంటి పైన మనం ఆడిన క్రికెట్, బాబాన్న షాప్లో వీడియో గేమ్స్, ఇంట్లో కంప్యూటర్లో ఆడిన GTA Vice City, ఇంటి బయట ఆడిన బ్యాడ్మింటన్, నా కోసం అక్క కోసం తెచ్చిన హలీం, నువ్వు పెట్టిన టార్చర్ మర్చిపోలేను. క్రికెట్ ఆడినప్పుడు బాల్ బాత్రూంలో పడితే నా చేతులతో తీపిచ్చేవాడివి, అది ఎప్పుడు మర్చిపోలేను. చిన్నప్పుడు అన్నంలో నుంచి నా ఎగ్ మాయం చేసి తినేటోడివి. ఇవన్నీ మళ్ళీ రావన్నా. టైమ్ గోస్, ఐ నెవర్ కమ్ బ్యాక్. The hardest truth of life. I wish you a happy, safe journey for your new life అన్నా. ఆల్వేస్ నువ్వు కొట్టినా తిట్టినా ఎక్కువ పని చెప్పినా నిన్ను ప్రేమించి ఒక ప్రేమ గల తమ్ముడు అబ్రహాం. సంతకం 18 జూలై 2019. దగ్గర 6 years అవుతుంది నువ్వు నాకు లెటర్ రాసి. నిజంగా ఈ లెటర్ ఎప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ లెటర్ తీసి చదువుకొని 2 చుక్కలు ఇట్లా కళ్ళ నుంచి కార్చుకొని కళ్ళు తీర్చుకొని నేను మళ్ళీ పెట్టుకొని సేఫ్గా పెట్టుకున్నా. పేపర్ కూడా ఖరాబ్ అవ్వలేదు. బికాజ్ ఐ లవ్ యూ సో మచ్. ఐ రియలీ బ్లెస్ యూ. అన్ని విషయాలలో స్ట్రాంగ్గా ఉండు. నీ మ్యారేజ్ అనేది ఒక మైల్ స్టోన్ నీకు. అందరం కూడా చాలా సంతోషంగా మరి మీ ఇద్దరి జంటని ఆహ్వానిస్తున్నాము. అండ్ వి రియల్లీ బ్లెస్ యూ, లవ్ యూ సో మచ్. మమ్మీ డాడీ, అబ్రామ్, అన్న, జ్యోతి, అందరు పిల్లలు, నాయనమ్మ, బంధుమిత్రులు అందరూ, స్నేహితులు అందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ తమ్ముడు. సౌమ్య బాయ్. మీ అన్న అమెరికా నుంచి.